హాయ్ అండి, హాయ్ మీ పేరు? కుమార్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 వస్తుంది కదా. సో కామన్ పీపుల్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కామన్ పీపుల్ అయితే ఇప్పుడు కష్టపడ్డారు అంటే ఇక సెలబ్రిటీస్ అంటే సుడిగాడు సుధీర్ అండ్ రష్మి. ఎందుకు సుడిగాలి సుధీర్, రష్మి రావాలనుకుంటున్నారు? వాళ్ళ కెమిస్ట్రీ బాగుంటుంది కాబట్టి ఏ ఛానల్లో కన్నా వాళ్ళ చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది కాబట్టి అందుకే వాళ్ళు వస్తే చాలా బాగుంటుంది. అంటే జబర్దస్త్లో చూసారు కదా వాళ్ళు రియల్ లైఫ్, సో ఇప్పుడు రియల్ లైఫ్ చూద్దాము అనా? అంటే వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చేసినా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, డి ప్రోగ్రామ్, డి జూనియర్స్ చాలా ప్రోగ్రామ్స్ ఇట్లా చాలా జనాలకు ఎంటర్టైనింగ్ ఉండేది. సో ఫన్నీగా ఉండేది. ఎంత ఫన్నీ అంటే అది ఇక నవ్వి నవ్వి మనం చనిపోవాలి అలా నవ్విపిస్తారు వాళ్ళు. ఓకే, సోనియా సింగ్ వెబ్ సిరీస్ మూవీస్ తీశారు కదా, సో ఆమె కన్ఫర్మ్ అయ్యారు. సో ఆమె వస్తే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటారు, ఎలా టాస్క్లు ఆడతారు? ఇంకా చెప్పలేం మేడం, ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, అందుకు అంటే బాగా ఆడతారు అనిపిస్తుంది ఆమె వస్తే. ఆడొచ్చేమో చెప్పలేము. ఓకే, ఇంకా ఇంద్రనీల్ ఉన్నారు కదా మొగల్రెక్కులు హీరో, ఆయన కూడా వస్తారని టాక్ నడుస్తుంది. సో ఆయన వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు? మొగల్ రేకులో ఈ సాగర్ ఉన్నారు కదా పోలీస్ క్యారెక్టర్ మున్నా, ఆయన వస్తే చాలా బాగుంటుంది. మున్నా వస్తే బాగుంటుంది. ఎందుకు మున్నా గారు వస్తే బాగుంటుంది అనుకుంటారు? హీరో లాగా ఉంటాడు కాబట్టి. హీరోలా ఉంటారు. మరి అంటే ఈయన ఇంద్రనీల్ హీరోలా ఉండరంటారా? ఉండొచ్చు, ఉంటది, కాకపోతే మీకు మున్నా గారు ఇష్టం ఆ, ఆయన వస్తే. ఓకే, తేజస్వి గౌడ అమర్దీప్ వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, ఆమె వస్తున్నారు ఇప్పుడు తేజస్వి గౌడ. సో ఆమె వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు, టాస్క్లు ఎలా ఆడతారు? మంచిగా ఆడొచ్చు. మంచిగా ఆడొచ్చు. అంటే అమర్దీప్ రన్నర్ అయ్యారు కదా, ఈమె విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఉండొచ్చు, ఆ గేమ్లో వాళ్ళు ఎంట్రీ అయినాక ఉండొచ్చు, గేమ్ గెలిచే ఛాయిస్ ఉండొచ్చు. అలాగే రితు చౌదరి, విష్ణుప్రియ వాళ్ళు కూడా వస్తారని టాక్ నడుస్తుంది, కన్ఫర్మ్ అయ్యారు కూడా. సో వాళ్ళిద్దరు వస్తే మీ ఒపీనియన్ ఏంటి, ఎలా ఆడతారు? బాగానే ఉండొచ్చు, బాగానే ఆడతారు. అంటే వాళ్ళిద్దరు బయట నుంచి ఫ్రెండ్స్ కదా, సో వాళ్ళు అక్కడికి వెళ్ళాక గొడవలు ఏమైనా అయితే ఎక్స్ప్లోర్ చేస్తారా లేదంటే హైడ్ చేస్తారా? అది గేమ్లో ఆడేదాన్ని బట్టి ఉంటుంది సార్, అందులో వెళ్ళినాక ఎంట్రీ అయినాక ఉండొచ్చు. అంటే బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు చూసుంటారు కదా, మీకు ఏ సీజన్ అంటే ఇష్టం, ఎందుకు? నాకు పల్లవి ప్రశాంత్ అంటే ఇష్టం. 7 ఎందుకు? పల్లవి ప్రశాంత్ బాగా ఆడారనా, విన్ అయ్యారనా? అట్లానే కాదు, ఒక పేద కుటుంబం నుంచి వచ్చి బిగ్ బాస్ విన్నర్గా సెలెక్ట్ అయ్యి నాగార్జున గారు ఒక సెలబ్రిటీలను కాకుండా పేదవాళ్ళకు కూడా ఛాయిస్ ఇచ్చినందుకు నాగార్జున గారు కూడా స్పెషల్లీ థ్యాంక్స్. ఓకే, మరి బిగ్ బాస్ ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు హోస్ట్ అంటే ఇప్పుడు పేద వర్గాల నుంచి కూడా మామూలు వ్యక్తులకు కూడా ఛాయిస్ ఇస్తే బాగుంటుందేమో. అంటే ఎక్కడ, అంటే నార్మల్ గా యూట్యూబర్స్ యాంకరింగ్ చేస్తారు వాళ్ళ, లేదంటే షోస్ లో ప్రోగ్రామ్స్ లో చేస్తుంటారు వాళ్ళ, ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుంది? నాలాంటి వాళ్ళు కూడా వేయచ్చు మేడం, నేను షూటింగ్లో ఎంతమంది చేసినా చాలా కష్టాలు పడ్డా, ఛాయిస్ రాక ఇట్లా మామూలుగా బయట జాబ్ చిన్న చిన్న జాబ్ చేసుకుంటున్నా. మీకు ఒకవేళ బిగ్ బాస్ లోకి వెళ్ళే ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా? తప్పకుండా వెళ్ళొచ్చు మేడం, నాగార్జున గారు ఛాయిస్ ఇస్తాయి. గేమ్స్ అవన్నీ మరి మంచిగా ఆడతారా అక్కడ, టాస్క్లు అవన్నిటికీ ఓకేనా మీకు? ఓకే మేడం, ఆడతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.